డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. పిలిగ్రిమ్ టూరిజంకు వచ్చేటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ దేవదేవుని కొలచేందుకు అక్కడుండే ఆ ఒక్కరోజో 2 రోజో కొన్ని గంటలో ఈ ప్రాపంచిక సౌఖ్యాల నుంచి బయటపడి ఈ ప్రాపంచిక ఆలోచనలను పక్కకు పెట్టి ఒక ఆధ్యాత్మిక చింతనలో గడపడానికి రావాలి కదా. అది మనం ప్రోత్సహించాలి కదా. అందరూ అలా వస్తున్నారా? రాకపోవచ్చు, కానీ రావాలని కోరుకోవాలి. అక్కడ క్రియేట్ చేసే ఫెసిలిటీస్ అందుకు ఉపయోగపడాలి. అందుకే నేను ఇంతకుముందు అన్నది, మీరు 20 ఎకరాల్లో ఒక ధ్యాన మందిరం నిర్మించండి, 20 ఎకరాల్లో ఒక పెద్ద ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని నిర్మించండి, లేదు ఒక పెద్ద ఆధ్యాత్మిక కన్వెన్షన్ సెంటర్ పెట్టండి. ఏదైనా ఆధ్యాత్మిక సమావేశాలు 1000 మంది కూర్చొని వేదాలపైనో ఉపనిషత్తులపైనో హిందూ ధర్మశాస్త్రాలపైనో ఆధ్యాత్మిక అంశాలపైనో సమీక్షించుకోవటానికి చర్చించుకోవటానికి ఒక వేదిక కలపండి. ఏది లేకపోతే భక్తులకు అకామిడేషన్ క్రియేట్ చేయండి. వాళ్ళ తిరుపతిలో మేజర్ సమస్య ఏంటంటే దర్శనము, అకామిడేషన్. మీరు ఎవరైనా చూడండి, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు చాలామంది అడిగేవారు, సార్ మాకు ఒక దర్శనం ఇప్పిస్తారా, ఒకరోజు అకామిడేషన్ ఇప్పిస్తారా. ఎందుకంటే అక్కడ మెయిన్ ఛాలెంజ్ అది. డబ్బున్నవాడో పెద్ద హోటల్లో ఉంటారు, తిరుపతిలో ఒక కారు ఎంగేజ్ చేస్తారు, ఆ కారులో వెళ్తుంటారు. కానీ తిరుమలకు పోయే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక రోజన్నా ఒక రాత్రైనా తిరుమలలో గడిపి ఒకరోజు ముందు రోజు దర్శనం, మళ్ళీ తెల్లవారే ఒక దర్శనం, అవకాశం వస్తే మళ్ళీ దర్శనం, ఎన్నిసార్లైనా ఆ దేవదేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు ఈ ఆలోచనలో ఉంటారు. వారికి సమీపంలో కనుక అకామిడేషన్ ఉంటే ఆ అవకాశం ఉంటుంది. సమీపంలో అకామిడేషన్ లేక మీరు ఊరవతలు ఎక్కడో పెట్టారనుకోండి, సాధ్యం కాదు. స్టార్ హోటల్ ఊరవతలు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే వారికి ఉండే లాజిస్టిక్ సపోర్ట్ వేరు కనుక, వారు ఆ లాజిస్టిక్ సపోర్ట్ ఉంటుంది కనుక ఎయిర్పోర్ట్ రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతారు, ఒబరాయ్ హోటల్లో, ట్రైడెంట్ హోటల్లో బస చేస్తారు, ఒక కారు వేసుకొని తిరుమలకు వస్తారు. 125 మెంబర్స్కు అద్భుతమైన సుఖ భోగాలతో సౌఖ్యాలతో ఉండే 5 స్టార్ హోటల్ అకామిడేషన్ ముఖ్యమా? వేలాది మంది సాధారణ భక్తులకు ఆ దేవుని దర్శనం కొరకు ఎదురు చూస్తూ కాస్తంత ఒక్కరోజు గడపాలని కోరుకునే వారికి సదుపాయం కల్పించడం ముఖ్యమా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ దీక్షలు, యాత్రలు చేస్తూ సనాతన ధర్మ సంస్థాపన కోసం కట్టుబడి ఉన్నానని ప్రకటించి నిబద్ధత చూపుతున్న పవన్ కళ్యాణ్ ఆలోచించాలి. వీ డోంట్ నీడ్ ఏ 5 స్టార్ హోటల్ ఎట్ అలిపిరి.